సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ని, కేసీఆర్ని, కవితని, హరీష్ రావుని అరెస్ట్ కాకుండా అడ్డుకునేది బండి సంజయ్ అని చెప్తున్నారు. వాళ్ళిద్దరికి అంతర్గత రహస్య ఒప్పందాలు ఉన్నాయని అనేది ఇవాళ ఎవరిని అడిగినా కూలినాలు చేసుకునే సామాన్యుని అడిగినా చెప్తారు. ఈగ వాళ్ళనియకుండా అటు రఘునందన్ రావు, బండి సంజయ్, అరవింద్, రేవంత్ని ఏ రకంగా కాపాడుతున్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇద్దరి మధ్యన ఒప్పందంతో బడేబాయ్ అనే పిలుపుతో ఏ రకంగా చేస్తున్నారు, ఎన్నికలు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎన్నికలు రానప్పుడు ఏం చేస్తున్నారు, ఢిల్లీ ఎలక్షన్లలో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ ఏం చేసింది, మహారాష్ట్ర ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రచారం ఏమైంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, మేధావులు గమనిస్తూనే ఉన్నారు కదా. కాంగ్రెస్ బహిరంగంగానే బీజేపీని గెలిపించడానికి ఉపయోగపడ్డది. కేజ్రీవాల్ మాతో పోటీ పడి ప్రతి దగ్గర పోటీ చేస్తాడా, ఆయన మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన వల్ల మాకు కాంగ్రెస్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి సార్ ఓడగొట్టినామని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలు అయిన తర్వాత బహిరంగంగానే చెప్పిండు కదా. మహారాష్ట్రలో కూడా అదే చేశారు కదా. బీజేపీకి అధికారం ఒప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి ఈరోజు మామూలుగా ఈ 2 ఎన్నికలలో బహిరంగంగానే ఒప్పుకున్నాడు కదా, ఉపయోగపడ్డాడు కదా. సో వాళ్ళ ఒప్పందం అనేది బహిర్గతం అయితేనే ఉంది, బహిరంగ రహస్యం. ఇక వాళ్ళిద్దరు మామూలుగా ఏదో మాట్లాడితే దానికి స్టాండర్డ్ ఏముంటుంది. ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడన్నా ఎప్పుడు ఉండబోతుంది? ఎప్పుడు చేసినా దానికి సిద్ధంగానే ఉన్నాడు మానసికంగా, వాటికి భయపడేది. కేటీఆర్ అరెస్ట్ ని బీఆర్ఎస్ కోరుకుంటుందా నిజంగా? బీఆర్ఎస్ నాయకులు కానీ చేయడానికి వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు వాళ్ళకి భయం? ఎందుకు? తప్పు చేసిన కేటీఆర్కి భయం లేనప్పుడు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎందుకు భయం? చేస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి. మీరు కూడా అందుకే అదే కోరుకున్నారా, కేటీఆర్ అరెస్ట్? అంటే ప్రజాస్వామ్యంలో లేనిపోని దుమారంతో బురద జల్లినంత మాత్రాన ఈ వాస్తవాలు కావు, అవాస్తవాలు వాస్తవాలు కావు. ఈరోజు తాత్కాలికంగా ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వాటికి భయపడేది లేదు అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు కూడా గురవుతున్నారు. వాటికి ఎక్కడ భయపడతలేము, భయపడం కూడా. భవిష్యత్తులో రానున్న రోజుల్లో మీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆరా, హరీష్ రావా, కవితనా? కేసీఆర్ గారు అని అనేక సందర్భాలలో చెప్పారు. కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి నాయకత్వంలో అందరు నాయకులు సమిష్టిగానే పనిచేస్తారు. ఇది కేవలం ప్రతిపక్షాలు మీడియా సృష్టిస్తున్నారు. కానీ కుటుంబంలో అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయి, నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, ఓ 10 మంది ఎమ్మెల్యేలతో అని చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఉండవా అన్నదమ్ముల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన? అంటే హరీష్ రావు టార్గెట్ తెలంగాణకి సీఎం అవ్వటం. ఎవరైతారు ఏంది అనేది కాలం నిర్ణయిస్తుంది, పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఓకే, రేవంత్ రెడ్డిని ఎవరైనా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వాళ్ళు ఊహించుకున్నారా? సమయం వచ్చింది, అవకాశం వచ్చింది, అయిండు. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఎవరు మామూలుగా పార్టీ కోసం 6 నిమిషాలు పనిచేసేటోళ్ళు నెల ఈయన కాబోయే ముఖ్యమంత్రి అనే ముద్ర వేసి ఇంకేదో వర్గంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుంటాయి. కేసీఆర్ గారితో పాటు కొడుభుజం మాదిరిగా హరీష్ రావు గారు పనిచేసారు, ఉద్యమం నుంచి ఉన్నాడు. ఉద్యమంలో ఆయన వ్యూహం చేస్తే దీన్ని అమలు చేసిన నాయకుడు హరీష్ రావు గారు. దానికి ఇవాళ కొత్తగా మొదలుపెట్టింది లేదు, ఇవాళ కొత్తగా పనిచేస్తున్నది లేదు కదా. అయ్యాల లేని ఇవాళ ఎందుకు వస్తుంది?